కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడంతో చిట్యాల మండల కేంద్రంలో రైతు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉన్నటువంటి మొత్తం రైతు వేదికలలో రైతు భరోసా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రపంచంలో ఇది ఒక ఘనమైన చరిత్ర. 9 రోజులలోనే ఏకకాలంలో 9,000 కోట్లు రైతు బంధు వేసిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2 లక్షల రుణమాఫీ దగ్గర నుంచి రైతులకి వరి వేసుకుంటే ఉరి అన్న కేసీఆర్కి తెలిసే విధంగా ఈరోజు వరికి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటా ఈరోజు ఒక్క భూపాలపల్లి జిల్లాలోనే 4,000 కోట్లు వరి రైతులకి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా 200 రూపాయలు యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు, అదేవిధంగా ఉచిత బస్సు, అదేవిధంగా స్వయం సహాయ సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చుకుంటా మహిళలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడం లక్ష్యంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన రేవంత్ అన్న రేపు రాబో రోజుల్లో మండలానికి ఒక సోలార్ విద్యుత్ ప్లాంట్ని పెట్టుకుంటా దానివల్ల మహిళలని చేయూతనిస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మహిళలకి ఏ విధంగా పెద్దపీట వేస్తుందో మీరు అందరూ గ్రహించాలి. అదేవిధంగా రేపు రాబో రోజుల్లో కూడా మహిళలకి దాదాపుగా 33% రిజర్వేషన్ ప్రకారం ప్రజాప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకోవడానికి కూడా ఈరోజు వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా యువతను కూడా ఈరోజు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటా రాజు యువ వికాసం కింద ఉద్యోగం లేనటువంటి నిరుపేదలకి చేయూతనివ్వడానికి రాజు యువ వికాసం అనే పథకాన్ని తీసుకొస్తుంది. ఇంకా రేపు రాబో రోజుల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు బడ్జెట్లో ఉన్నా కూడా నిదానంగా ఒక్కొక్క ప్రభుత్వ పథకాన్ని ఆ రోజు మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఒక్కొక్క మేనిఫెస్టోని ప్రజలకి సంక్షేమాల పథకాన్ని అందిస్తా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలోనే రికార్డైన స్థాయిలో ఈరోజు 9,000 కోట్లు రుణమాఫీ జరిగిందంటే ఆ ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్నకి ఇది సరిపోతుందని చెప్పేసి మేము